బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రైతు పోరుబాటలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు నిరసనలతో కదం తొక్కారు. ఆర్డీఓ ఆఫీసుల వరకు ర్యాలీగా వెళ్లి యూరియా కొరతను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించారు. పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్లు ఉయ్యూరు ఆర్డీఓ ఆఫీసు వరకు ప్రదర్శనగా వెళ్లారు. దాని మీద ఈ డివిజన్ లో ఈ జిల్లా అంతరంగం ఏం చర్యలు తీసుకుందో మీరు చెప్తే. 40 ఏళ్ళ ఇండస్ట్రీ నాది. నాకు పరిపాలన మీద నేను పెద్ద విజనరీని అని చెప్పుకునేటువంటి ఈ చౌట దద్దమ్మ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ ఏంటో ఈనాడు రైతులకి కనీసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆనాడు ఈ క్రాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి కూడా ఎటువంటి కష్టం లేకుండా ఎరువులు అందజేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే, కేవలం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎగతాళి హేళన చేయడానికి మాత్రమే పరిపాలన మీద దృష్టి కనీసం అవగాహన లేనటువంటి చవట దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. 15 నెలల కూటమి ప్రభుత్వంలో ఎంతసేపు కూడా దోచుకుందామా దాచుకుందామా అనే పద్ధతిలో వెళ్తా ఉన్నారు తప్ప ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలంటే రైతులు, ముఖ్యంగా విద్యార్థులు, ఎవరిని కూడా మహిళల్ని పట్టించుకున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదంటే ఎంత సిగ్గుగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేమంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మీటింగులు పెట్టి ఎవరైతే యూరియా గురించి అడుగుతారో వాళ్ళందరినీ తొక్కేస్తాం, ఒక్కలో వేసేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు మచిలీపట్నంలో మాత్రం వైసీపీ పోరుబాట కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత రైతులతో కలిసి ర్యాలీగా ధర్నా చౌక్ చేరుకున్నారు వైసీపీ నేతలు. అక్కడ బ్యారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు తోపులాటకు దారితీసింది. చివరకు ఆర్డీఓ స్వాతికి వినతిపత్రం ఇచ్చారు నేతలు. రైతులు పడే ఇబ్బందులు ఫోటో తీసేస్తే అది ఫేక్, ఆ ఫేక్ వాళ్ళ మీద కేసులు పెడతానంటారు. ఇంకొక మాట ఏమంటారంటే, మీరు వ్యవసాయం చేయడం కంటే ఆవులు కొనుక్కోండి, 2 ఆవులు కొనుక్కుంటే మీ బతుకు తెరువు బాగుంటుందని చెప్తున్నారు. ఇంకో పక్క ఏం చెప్తారు, అసలు పాత ప్రభుత్వంలో గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులు బాగా ఇబ్బంది పడ్డారు, నేను బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నాను చెప్తున్నారు. పోయినసారి 2200కి బీపీటీలు అమ్ముకున్నారు, 9000కి మినువులు అమ్ముకున్నారు. ఈ సంవత్సరం 1500, 1600 బీపీటీలు, 7000 రూపాయలు మినువులు. అంటే 10 ఎకరాల రైతుకి కనీసం 3 లక్షల రూపాయలు లాస్ అయింది. అదట్టా ఉందనుకుంటే ఇవాళ యూరియా కొరత తీవ్రంగా ఉంది. అన్ని పేపర్లోను, అన్ని పిఎస్సీలోను, అన్ని టీవీల్లోనూ యూరియా కొరత సంగతి చెబుతుంటే యూరియా కొరత ఎక్కడ లేదు, కృత్రిమంగా. ఆ కృత్రిమంగా సృష్టించింది ఇప్పుడున్న ప్రభుత్వం. బ్లాకులో అమ్ముకుంటానికి వాళ్ళు అరుణాయులకి వీలుగా ఇది చేస్తున్నారు. ఎవడైనా అసలు మామూలుగా ఆర్బీకేలో పెట్టేవాళ్ళు, ఆర్బీకే అంటే జగన్ గారి పేరు కనపడుతుందని నిర్వీర్యం చేస్తారు, వదిలేయండి. పిఎస్సిఎస్ దగ్గర పెట్టకుండా ఆయన పోటుగాడైతే ఆ పోటుగాడి పంచాయతీ దగ్గర తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి కొన్నేమో నచ్చిన రైతులకు ఇచ్చుకుని కొన్నేమో డబల్ రేటుకి, త్రిబుల్ రేటుకి అమ్మే పరిస్థితి. ఈరోజు మినుము దగ్గర దెబ్బ కొట్టి వాటర్ సరిగ్గా రాక మోటార్లు పెట్టుకుని ఈటికి అప్పులు చేసుకుని మళ్ళీ ఇప్పుడు యూరియా కట్టల్ని డబల్ రేటుకి, త్రిబుల్ రేటుకి కొనుక్కుంటే రైతు బతికి బయట కట్టగలడా? ఇదే ప్రశ్న మేము అడిగితే చంద్రబాబు గారు మాట్లాడే మాట ఏంటో తెలుసా? యూరియా అడిగితేనేమో యూరియా వేస్తే ఆ పంట వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాడు. ఇక గుడివాడలోనూ వైసీపీ అన్నదాత పోరు చేపట్టారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓకు మెమరాండం ఇచ్చారు. యూరియా అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్.
రైట్. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ రైతు పోరుబాటకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారులకు దీనికి సంబంధించి మెమరాండం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? యూరియా కొరత, అదేవిధంగా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి సవాళ్ళను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలలో కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పి ఆందోళనకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యూరియా కొరతకు సంబంధించి రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే కనుక అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా ముందస్తుగా అవసరస్తులు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఎక్కడికెక్కడ ఏ నియోజకవర్గంలో నాయకులు ఆ నియోజకవర్గంలోనే ఆందోళన చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి పోలీసులు ముందస్తుగా సూచించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి రైతులు సమస్య ఆందోళన పేరుతో కొందరికి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా పోలీసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి సూచించారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మచిలీపట్నం, నందిగామ, అదేవిధంగా జగ్గిపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రధానంగా యూరియా కొరతకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. మచిలీపట్నం, నవనగడ్డ పెట్టడానికి సంబంధించినటువంటి ప్రాంతంలో 500 బస్తాలకు సంబంధించినటువంటి యూరియాకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుగా యంత్రాంగం స్పందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గుంటూరులో కూడా అనురాధులు పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆందోళనకు వెళ్ళేటువంటి క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా పామర్రు, అదేవిధంగా ఉయ్యూరు, నందిగామ, జగ్గిపేట ప్రాంతాల్లో ఆర్డీఓ కార్యాలయాల దగ్గర, అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద కూడా ఆందోళన చేశారు. యూరియా కోసం జరిగినటువంటి ఆందోళనలు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ చేసినటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.